హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇదే బాబాయ్ హోటల్. ఇక్కడికి రోజు వేల మంది భోజనం చేయడానికి వస్తారనుకుంటాం, కానీ వందల మంది వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇలా వచ్చిన వాళ్ళే, కానీ ఒక్కడు మాత్రం జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనం తీసుకెళ్లి బాబాయ్ హోటల్ పడేశాడు. లైఫ్ లో గోల్ అంటే ఒకటి పెట్టుకోండి. కసిగా పాడేయాలంటే పాడేయండి, కసిగా పచ్చిమిరకలు కసిగా నరికేయాలంటే నరికేయండి. లైఫ్ లో గోల్ లేని వాళ్ళు మాత్రం త్వరగా బాబాయ్ హోటల్కి వచ్చి వంట నేర్చుకోండి. గుర్తు పెట్టుకో, నీకన్నా తోపుగా పోపు పెట్టేవాడు ఎవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ బవాచి బిర్యానీ అయితే నెక్స్ట్ నీ టార్గెట్ నీ ఇంట్లో ఉండే నీ బిర్యానీ ఉండాలి. ఈ హైదరాబాద్ కి నేను అలాగోలా బతకడానికి రాలేదు. ఈ బాబాయ్ హోటల్లో ఉన్న బాబాయ్కి చెమటలు పట్టించడానికి వచ్చాను. అబ్బాయి బాయ్ చార్వాడు ఏదో ఆవేశంలో ఉద్రేకంతో ఊగిపోతున్నట్టు ఈ తరం హీరో లెవెల్లో బాగా చాలా యాక్టివ్గా ఉన్నావు. ఒక పని చేస్తావు, ఏంటి బాబాయ్ దీని మీద ఒక ఏలుముద్రే. దేనికి బాబాయ్? 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. దేనికి? హీరోగా బుక్ చేయడానికి రా. నీకు విషయం అర్థం కావట్లేదు బాబాయ్. ఏంటది? బాబాయ్ నీకు ఈ బాబాయ్ హోటల్ పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? సరే సన్నాసే, బాబాయ్ హోటల్లో నేను పని చేయడం ఏంటా? నేనే బాబాయ్ని, ఈ హోటల్ నాది. ఓకే ఓకే ఓకే. ఈ బాబాయ్ హోటల్ కి ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతున్నా. రోజు ప్లేట్లు కడుగుతావు కదా, నీకే తెలియదులే. నేను అంటుంది అది కాదు. మహా అయితే నీకు ఒక 5,000 లాభం వస్తుందా? రావచ్చు. 10,000 వస్తుందా? రావచ్చు. నీకు ఈ నెల నుంచి నా కింద పని చేసినందుకు 25,000 శాలరీ ఇస్తున్నాను బాబాయ్. అబ్బో, అబ్బా అన్నంటే 10 పెంచుతా. ఓహో ఓహో అన్నావంటే ఇంకో 10 పెంచుతా. లక్ష పెంచా అబ్బాయి బాయ్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాబాయ్. అబ్బాయి బాయ్ ఆడోడు. ఓహో నువ్వేనా? ఎస్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎస్. నన్ను మాత్రం ఎక్స్పోర్ట్ చేయకు. నేను చేసినా కూడా ఓల్డ్ యాంటిక్ పీస్ అని పసిఫిక్ సముద్రంలో ముంచేస్తారు. కాబట్టి నీకు ఇంకో విషయం తెలుసా? చెప్పు. పదవి కావాలా ఇచ్చేస్తాను, డబ్బులు కావాలా ఇచ్చేస్తాను, మడ్డలు కావాలా చేసేస్తాను. అన్నిటికీ 5 రూపాయలే. అంత చీపా? అంత చీప్ అనుకోకు బాబాయ్. అబ్బో అబ్బాయి అనిపిస్తా. బాయ్ బాయ్. ఎక్స్పోర్ట్ అండ్ చెప్పు. ఏదో చెప్పావు ఇంపోర్ట్ అని. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని చెప్పావు. నీతో స్పెల్లింగ్ రాయించాలి బాబాయ్. బాబాయ్ నీకు తెలియట్లేదు బాబాయ్. ఒక్క రోజులు కోటీశ్వర్ అయిపోవాలంటే ఏం చేయాలి బాబాయ్? ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పు. ఒక్క కోటీశ్వర్ కూతురు చూసిన లైన్ లో పెడతాను బాబాయ్. రాత్రికి రాత్రి నేను కోటీశ్వర్ అయిపోతాను. కుళ్ళుకో నువ్వు. కుళ్ళిపోయిన టమాటాలు కట్ చేసుకుంటా. అక్కర్లేదు, తెల్లారేపటికి నేను జైల్లో పెట్టేస్తారు కదా. నేను అలా కూడా హైదరాబాద్ లో బతకడానికి రాలేదు బాబాయ్. అదేం చేస్తాను? గుడి దగ్గర కూర్చొని అడుక్కోవడానికి వచ్చావా? ఈ బాబాయ్ హోటల్ పనిచేసే నీకు చెమట పట్టించడానికి వచ్చాను. చెమట? బాబాయ్ నీకు ఇక్కడ తెలియట్లేదు బాబాయ్. ఇక్కడ మనుషులు మారుతున్నారు, డబ్బులు మారట్లేదు. చల్లేద్దాం బాబాయ్, చల్లేద్దాం. మనిషి పోయే లోపల ఎదవ డబ్బుని చల్లేద్దాం బాబాయ్. ఏంటా చల్లేది? తిండికి తిగానా లేదు, నువ్వు చల్లుతావు రూపాయలు ఇలాగా. అదేమన్నా మరమరాలనుకున్నా మిరియాలు అనుకున్నారా? నీకు తెలియట్లేదు బాబాయ్ ఆవేశం. అర్థమైంది, ఇప్పుడు తెలిసిందా? ఏంటో ఇంతసేపు నీకున్నది ఏదో పెద్ద ఆవేశం బొంగు పోషాను అనుకున్నా. అదేం కాదు, కడుపులో కాలుతాం సానాసి. వండుకుందాం పదా. గ్యాస్ ప్రాబ్లం బాబాయ్. నేను ఎవరో కాదు బాబాయ్, అబ్బాయి. నీతో చేస్తుందా? తెలుస్తుంది, వస్తా ఒక నిమిషం. ఇక ఇందాక నుంచి ఎవడు ఏదో చూపిస్తావు, పోయేపో. నేను చూపిస్తుంది దానికి కాదు బాబాయ్, నా ఇంటెన్షన్, నా డెప్త్. నేను హైదరాబాద్ కి ఎలాగో బతకడానికి రాలేదు బాబాయ్. మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. గుడ్డారు అనుకుంటారు బాబాయ్. హైదరాబాద్ లో అమ్మాయిని పడేయాలంటే ఈ రోజు నువ్వు అద్భుతమైన అదిరిపోయే ఒక మంచి ఐటెం చేయాలి బాబాయ్. చేద్దాం అయితే. ఏం చేస్తున్నావు? గసగసాల పలావ్. దీనికి అవసరమైన ముందు మసాలా తయారు చేసుకోవాలి కదా. తీసుకో మిక్సీ. పచ్చిమిరపకాయలు, అల్లం, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, కొంచెం నీళ్లు పోసి చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లా తయారు చేసి తీసుకురా. ఈ హైదరాబాద్ ని పేస్ట్ చేద్దామని వచ్చాను. నువ్వు వీటన్నిటి పేస్ట్ చేయమంటున్నావు. వద్దులే, నువ్వే పేస్ట్ అయిపోతావు. హైదరాబాద్ నువ్వు ఎక్కడ పేస్ట్ చేయగలవు? చార్మినార్ ఉంది, బుద్ధుడి బొమ్మ ఉంది, సికింద్రాబాద్ స్టేషన్ ఉంది, అసెంబ్లీ ఉంది. బాబాయ్ నిన్ను నేను ఎంపీ చేసేస్తాను, నీకు ఓకేనా? వద్దు వద్దు, ఎమ్మెల్యే నన్ను లేగా ఉన్నాయి. నువ్వు అన్నావు కార్పొరేట్ చేసేస్తాను, అంటా కౌన్సిలర్ చేసేస్తాను, ఓకేనా? ఓకే.
మంచి లైఫ్ ఉందిరా నాన్నని ఇది వెళ్ళి పట్టుకొని వచ్చేస్తా అలాగే బాబాయ్ నీకు తెలియట్లేదు బాబాయ్ నేను అలాగోలా హైదరాబాద్ బతకడానికి రాలేదు మాట్లాడటం మానేసావా మోపేరా సన్నాసి తిట్టడానికి మాత్రం నోరు గాడు కప్పలాగా ఇట్ట తెరుస్తావు మంచి విషయాలు చెప్పడం మరి కప్పలాగా ఇట్ట మోస్తావా అంటే దీని తర్వాత తిట్టబోతున్నాను కదా ఓ పని చేస్తా నువ్వు తిట్టినప్పుడల్లా నేను చెవులు మూసుకుంటా నువ్వు మాట్లాడినప్పుడల్లా వింటూ ఉంటా ఓకేనా నేను మాట్లాడుతున్నా కదా చెవులు మూసుకుంటా మాట్లాడుతున్నా జాగ్రత్తగా విను స్టవ్ వెలిగించు అందులో నూనె వేసుకో దాంట్లో ఏం చేస్తామంటే ఉల్లిపాయలు ఏ ముందు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముందుగా ఎందుకు వేయమన్నానో తెలుసా నువ్వు మిగతా మసాలా అంతా వేసేసి కబుర్లో పడతావు కదా అవి మాడిపోతాయి కదా అని చేత ముందు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత వేస్తే బెటర్ అవుతుంది ఓకే ఇప్పుడు దాంట్లో అవసరమైన గరం మసాలా అంతా వేస్తాం అన్నమాట జీడిపప్పు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కలుపు బాగా ఏది సువాసన కోసం ఆ బిర్యానీ ఆకు వేసుకో కలుపు కరివేపాకు చూసేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఉప్పు వేయాలి కదా అవును కరెక్ట్ గా 3 స్పూన్లు ఆ తర్వాత ఇది వేసే దాంట్లో కొబ్బరి కూడా అక్కడ పేస్ట్ చేసి పెట్టాను అది కూడా దాంట్లో వేసేయి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టారా ఇప్పుడు కొబ్బరి పాలు ఉంటాయి చూడు అవి కూడా పోసుకో దాంట్లో కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి పాలు ఎందుకు దాందే నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే దాంట్లో పెరుగు కూడా వేసుకోవాలి దాంట్లో మంట కాస్త తక్కువగా పెట్టుకో బాగా అసలు ఈ గసగసాలు అనేవి చిన్న మత్తు పదార్థం ఉంది దాంట్లోనే ఒక నమ్మకం అందుకే రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర ఎవరికైతే పట్టదో వాళ్ళు పాలల్లో కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది అనేది చాలా మంది విశ్వాసం సరే ఒక పని అయితే ఇప్పుడు అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కనుక అవును మనం ప్రస్తుతానికి అలా వెళ్ళేసి ఇలా వస్తాను అడుగు మారిపోకుండా జాగ్రత్తగా కలుపుతుండు ఓకే ఓకే అది బాగా ఉడకాలి అది ప్రధానాంశం ఓకే ఓకే సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర నమస్తే 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 గణపతి బాబా మోరియా గణపతి బాబా మోరియా ఇదిగోరా ప్రసాదం ఏంటిది ప్రసాదం ముందు గుడికి వెళ్ళావా నువ్వు అనుకున్నా బాబాయ్ దేవుడితో బిజినెస్ చేస్తున్నావా దేవుడితో నాకు బిజినెస్ ఏంటా మరి అంతే కదా దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు మొక్కుకుంటాను అదే ఏమని మొక్కుకుంటావు దేవుడా నేను బాగుండాలి నేనే బాగుండాలని నువ్వు దండం పెట్టుకుంటావు ఒకవేళ నువ్వు బాగున్నావు అనుకో ఏం చేస్తావు ఉండిలో డబ్బులు వేస్తావు కొబ్బరికాయ కొడతావు లేకపోతే ప్రసాదాలు చేసి అందరికి పంచుతావు అంటే నీకు దేవుడికి మధ్య జరుగుతున్న డీలింగే కదా ఇది వాడు సన్నాసి దేవుడి దగ్గరికి వెళ్ళి నేనేం కోరుకుంటాను తెలుసా ఏం కోరుకుంటావు దేవుడా లోకంలో అందరూ బాగుండాలి అప్పుడప్పుడు నా హోటల్కి రావాలి 4 మెతుకులు తినాలి నన్ను నా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని మొక్కుకుంటాను రా ఉండిలో డబ్బులేను నెల నీకు జీతం ఇస్తున్నా కదా థ్యాంక్ యూ సార్ అబ్బా ఎలా ఉడికిందా కథ అడుగు కూడా లైట్ గా మారుతున్నట్టేమో అనిపిస్తుంది అబ్బో నీళ్ళు పోయితే కథ కలుపు ఇక దాంట్లో నానబెట్టిన బియ్యం వేసేయడమే అంతకంటే ఏముంది ఏ నానబెట్టిన బియ్యం చూడు గిన్నెలో అక్కడ ఓహో బిర్యానీ బియ్యం నానబెట్టావు కదా మరి కదా నానబెట్టే బిర్యానీ బియ్యం వేసేనా కలిపేవా కలిపాను చక్కగా మూత వేసి పెట్టు అయిపోయింది అంతే ఇంకేముంది గసగసాల పలావు బాబాయ్ నెక్స్ట్ ఏం చేస్తున్నావు నింపుడు కాకరకాయ పులుసు
నింపుడు కాకరకాయ పులుసు. కాకరకాయ అంటే బేసికల్ నాకు ఇష్టం ఉండేది కాదు. దాని తర్వాత ఉండే విధానం బట్టి నాకు నచ్చింది. ఆరోగ్యకరమైన ఫుడ్ అది. అవునా? చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళు తింటుంటారు. చింతపండు పులుసు చేసి చేయొచ్చు, అందులో శనగపిండి కూరి పకోడీలా కూడా చేయొచ్చు, కట్ చేసి శుభ్రంగా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. తినలేకపోతే తినకపోవచ్చు. తినకపోవడం మన హోటల్లో రుచి మరిగేది అనుకో, ప్రతిరోజు కాకరకాయ కావాలంటారు. చూడు చూడు ఎలా చేయాలో చెప్పు తొందరగా. మరి 2 కాకరకాయలు తీసుకో. ఇదిగోండి బాబాయ్ కాకరకాయలు తీసుకున్నావా? బయలుదే ఉన్నాయి. అది ఏం చేస్తామంటే నిలువున చీల్చి ఒకవైపున లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. దీన్ని కోసేసి నిలువుగా ఆ చివర ఈ చివర కోసేయకూడదు. నింపింది ఏదో మనం దాంట్లో ఉండాలి కదా. అవును. దాన్ని ఏం చేయాలి? కాయని నీళ్లలో పడేయాలి. ఎందుకు? ఎందుకంటే దీనిలో ఉన్న ఒక చేదు కాస్త నీళ్లలో కలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే అసలు నీకు ఎంతవరకు వస్తు పని, ఎంత శ్రద్ధగా చేస్తున్నావు, అది ఇంపార్టెంట్ కదా, చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ రెండేనా అంటున్నా? కాదా, అదే చాలా కట్ చేసి పెట్టాను అక్కడ చూడు. కట్ చేసి పెట్టావా? పని ఎలా చేయాలి నీకు తెలియాలి కదా. నువ్వు ఆల్రెడీ ఇలాంటివన్నీ నాకు చేస్తూ ఉంటావు తెలిసి కూడా మళ్ళీ నేను నీతోనే కలిసి ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు బాబాయ్. ఇప్పుడు అర్థమవుతుందిరా బాబాయ్. ముందు అది తీసుకోరా బాబాయ్. ఈ కాయలు కూడా దాంట్లో వేయరా బాబాయ్. దాంట్లో కాస్తంత ఉప్పు కూడా వేయి. గురే గురే గట్టి పోసే కదా, కొంచెం వేయరా కాక. నెక్స్ట్ టైం ఏం చేస్తావు? కాకరకాయలు కూరడానికి మసాలా తయారు చేసుకోవాలి కదా. ఇవి వెలిగించు. అక్కడ ప్రత్యేకించి మసాలా పదార్థాలు తయారు చేసి పెట్టాను చూడు. పక్కన వెల్లుల్లి, అర్థమైందా? కొద్దిగా నూనె వేయి. నూనె మరీ ఎక్కువ వేయి, ఒక్క గరిటె చాలు. చాలు. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే దాంట్లో శనగపప్పు, వేరుశనగలు వేస్తున్నావు. నేను చెప్పేది సరిగా పెనరా. నువ్వేం వేసావు? ఏం వేసాను? నువ్వేమందే వేసాను? నేను చెప్పింది శనగపప్పు, నువ్వు వేసింది వేరుశనగ కింద. నువ్వు చెప్పింది నేను వేయాలా? నేను వేసిందంటే నువ్వు అడ్జస్ట్ అవ్వలేవా? అలా అవ్వలేము, ఎందుకంటే మాడిపోతాయి కొన్ని. ఓహో. నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే అసలు ఈ పాటికి హోటలే ఉండేది కాదు. శనగపప్పు వేసావా? ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ధనియాలు వేసాడు. నెక్స్ట్ నువ్వులు మంట తగ్గించు. చింతపండు, ఫైనల్ టచ్ గా చింతపండు వేగిన తర్వాత స్టవ్ ఆపేయి. ఆపేసా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి తీసుకురావాలి. అర్థమైందా? అర్థమైంది. వేయ ప్లేట్లో వేసాయి, మొత్తం అంతా వేసాయి. బాబాయ్ నీకు విషయం చెప్పాలనుకుంటా బాబాయ్. చెప్పు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకురావడానికి నువ్వే వెళ్తున్నావు, ఎందుకంటే నేను వెళ్తే బాగోదు. అబ్బాయి బాయ్ ఇక్కడ. అరే ఇంత పెద్ద బాయి మిక్సీ పట్టించుకోవడానికి వచ్చాడే చీపు అని నన్ను చీపు. అంత ఆశ్చర్యమా? మరి లేకపోతే అయ్యి బాబోయ్, మరి ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాను. చేస్తా. అదే ఏ బిజినెస్ చేసి రాత్రి మొత్తం ఈ ఇండియాలో ధనవంతుల కన్నా పెద్ద ధనవంతుని అయిపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఈ 5 ఆలోచించే లోపల దీన్ని మెత్తగా నలగనట్టు, కలిపి నలపనట్టు, చిదిపినట్టు. నీ సోది విని నాకు చెవులు తడకా కట్టినాయి. నేను అలా వెళ్ళొస్తాలే. ఎల్లు బాబాయ్. అదే బాయ్, అక్కడ గుర్తుపెట్టుకో. చెప్పబోతా వెళ్ళొచ్చు చెప్తే కోరత దిమ్మ తిరిగిపోవాలంతే. అది ఎవరిదైనా. తగ్గలేదా ఏంటి నీ పైత్యం? పైత్యం కాదు బాబాయ్, ఎలా అయిపోదామని చూస్తున్నా. బాబాయ్ నువ్వు వచ్చే గ్యాప్ లో ఒక మంచి పని చేసింది తెలుసా? చెప్పేంటి? నీళ్ళల్లో ఉన్న కాకరకాయలు తీసి బయట పెట్టా. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అబ్బాయి అంటే ఎలా ఉండాలి? థ్యాంక్ యూ బాబాయ్. సరే వెడల్పాలు ప్లేట్ ఒకటి తీసుకో. అక్కడ పెట్టు. ఆ గింజలు పక్క జరిపేసి పోయి ఈ మిక్సీలో వేసుకొచ్చామే. మసాలా అంతా దాంట్లో వేయి. ఇంకా ఏమైనా ఉందా అందులో? ఇంకా ఉంది బాబాయ్. చేతోది ఈ అబ్బాయి బాయ్ ఏది చేత్తో పట్టుకోడు భయ్యా. మట్టి అంటకుండా ఏ పనైనా చేయాలి. అలాగే మసాలా అంటకుండానే కాకరకాయలో కూర్చాలి. అర్థమైందా? అన్నం కూడా చేత్తో తినవా? అదికే స్పూన్ తో తింటారు కదా భయ్యా. పెద్ద గరిటోడు కొని పెడతాలే. దేనికో తిన్నాకే. అది పట్టదుగా. నోరు పెద్దది కదా నీది. వేయరా. పని తక్కువ, బాగుడు ఎక్కువ. ఉప్పు దాంట్లో ఉంది.
అవును ఏదో ఈ చేతికి మట్టి అంటున్నామో చేతితో ఏ పని బాబాయ్ అన్నావు కదా. ఎక్కడ చేయి పెట్టాలో ఎక్కడ చేయి పెట్టకూడదో తెలిసి ఉండాలి బాబాయ్. ఆ లౌక్యం బాగా తెలుసు నీకు. Yes. కాకరకాయలు తీసుకో, ఒక్కొక్క కాయ నింపు, దాంతో ఈ మసాలాతో నింపాలి. బాబాయ్ నింపరా ఇంపుతా నాగా నెంపరా అంటే వెనక నుంచి ఓ సెట్టేస్తా పెట్టి నాకు అర్థం కాదు. ఏదో రోజు నీకు తెలుస్తుంది బాబాయ్, ఇంత గొప్ప వ్యక్తి దగ్గర నేను ఉంటున్నానా అని. అయ్యో రేపు మీడియా వాళ్ళు వచ్చి నీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే రూమ్ తో ఎలా ఉండేవాడివి, సన్నిహితంగా ఉండేవాడివా, అని మీతో ఏం మాట్లాడేవారు అని. అప్పుడు నువ్వు ఒకటే ఒక విషయం చెప్పు. చెప్తాను. నాతో చాలా ప్రోత్సాహంగా ఉండేవాడు, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు అని. ఇంకా మీడియా వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్తా. ఏంటో వాడు దిక్కుమాల రూమ్ లో ఎక్కడో బయట ఉంటాడు, వాడి ఇంటికి వెళ్ళి తీసుకోండి ఇంటర్వ్యూ, నా హోటల్కి మాత్రం రావద్దు అని చెప్పి. బాబాయ్ నేను వెళ్తున్నా బాబాయ్. పోరా. ఎందుకు అడగవే, పో. అడగవానికి దండం పెడతా. అది వెళ్తావు. అది ఇప్పుడు చెప్తా విను. బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జపాన్, చైనా ఈ బార్డర్ లో నా వాటర్ పెట్టాను బాబాయ్ బిజినెస్ చేయడానికి. ఆ డబ్బులు అడుగుతున్నాను, డబ్బులు లేవని చెప్పేసి వస్తా బాబాయ్. అలాగే చూసుకోను ఆయన. నువ్వు బీహార్ లో ఉండాల్సిన ఏదో కర్మగాలి పొరపాటున ఆంధ్రదేశంలోను తెలుగుదేశంలోను పుట్టావు నువ్వు. వారేయ్యా కర్రలు వాడారే నా మీద అయ్యా, రాలిచ్చు కొట్టారే అయ్యా, పరువు మొత్తం దొబ్బిందో అయ్యా. ఆ గిన్నె దీని పెట్టి ఏమైంది అడగవా? ఎవరో కొట్టారని చెప్తున్నావు, రాలిచ్చు కొట్టారు. రోజు జరిగే సన్మానం కదా బయటికి వెళ్తే నీకు. నాలో ఉన్న ఆక్రోశాన్ని, కన్నీటి బాధని లోపలే మట్టి పెట్టి కప్పేస్తాను బాబాయ్. ఆక్రోశం ఎవరి మీద? నా మీద. ఎస్. అన్నం పెడుతున్నందుకు. ఏమనంటే పెద్ద పెద్ద భారీ డైలాగ్ రాస్తాను. బే తెలుగు మాటలే మాట్లాడింది రే. ఎక్స్చేంజ్ చేయాలి చెప్పు. అందుకే ఆ పెద్ద బాణలు దీని మీద పెట్టు. అంతకుముందు ఏం చేయాలి? నూనె పోయాలి. చెప్పా బాబాయ్ ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. మొక్క పెట్టిన వాడు నీరు పోయాడా అన్నట్టు బాండి పెట్టినాడు నూనె పోయాడా చెప్పు. బాబా ముందుగా ఆవాలు వేయి చెప్తాను. ఆవాలు, ఒక చిటికెడు పసుపు వేసుకో, దాంట్లో ఎండు మిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయ ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు దూసి వేయి. ఆ పక్కన సోంపు ఉంటుంది చూడు, అది కూడా వేయి. ఉల్లిపాయ ముక్కలు వేసే దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటి ఇది జాగ్రత్తగా వాటిలో పేర్చు. ఇప్పుడు కాసేపట్లో ఏమవుతుంది? ఏమవుతుంది? దాంట్లో ఆవిరి. ఈ లోపల మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. చెప్పు నాన్న బంగారం, బిస్కెట్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటది? గోల్డ్ బిస్కెట్లా? యస్. మూసేస్తారు. ఏ తీసుకురా ఒకసారి. ఎప్పుడు అంటే మనం షూలలో పెట్టి, టైల్లో పెట్టి, జుట్లలో పెట్టి తీసుకురాలేమంటావా? జుట్లో పెట్టి గుండు వేస్తారు. ఓ బాబాయ్ ఒక పని చేయి బాబాయ్, నీ వల్ల నాకైతే ఏ ఉపయోగం లేదు కాబట్టి నేనేం చేస్తానంటే బాబాయ్, నీ కడుపు లోపల మొత్తం వజ్రాలు, బంగారం అన్ని పెట్టేసి నిన్ను దుబాయ్ నుంచి మళ్ళీ ఇక్కడ తెప్పించేస్తాను. ఈ లోపల నా పొట్ట కోసేస్తారు. నా నీ ఆలోచన. ఈ ఒక్క హెల్ప్ కూడా నువ్వు చేయలేవా నా కోసం? అది చూడు. చేయవా? చూడా ముందు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తావు? జాత కాయలు అలాగే ఉంటూ కలపకు. ఓ పని చేయ అబ్బాయి, ఆ చింతపండు పులుసు తీసుకురా. కొద్దిగా కారం ఉంది, ఆ కారం కూడా తీసుకురా. ధనియాల పొడి కూడా తీసుకురా. మనం తగుమాత్రంగా దాంట్లో కారం అయ్యి, ధనియాల పొడి వేసే పర్లేదు. ఉప్పు కూడా వేయి. కలిపి బాగా కలిపి పెట్టి ఒక స్పూన్ పంచదార కూడా వేయి చెప్తావు. స్పూన్ పంచదార. దీన్ని ఏం చేస్తావంటే అన్ని కాయల మీద పడేలాగా వేయి. ఓకే, ఇంకా నీళ్ళు పడతాయి, నీళ్లు పోసుకోవచ్చు. ఓకే, మూత వేసి పెట్టు. అది కనీసం ఒక 5 నిమిషాల సేపు అలా మగ్గితే శుభ్రంగా ఈ పులుపు, తీపి, కారం కూడా అన్ని కూడా కాయల్లోకి ఎక్కేస్తాయి. మూత తీసి కాకరకాయలు బాగా ఉడికేమో చూడు.
ఉడికే బాబాయ్ చక్కగా. ఏం చేస్తామంటే అవి మనం వడ్డించుకునే బౌల్ ఉంది కదా, బౌల్ ఒకటి తీసుకో. తీసుకుని కాకరకాయ జాగ్రత్తగా ముక్కలు కాకుండా విడిపోకుండా అలా కాయలు కాయలుగా దాని మీద పేర్చు. కొత్తిమీర జాగ్రత్తగా దీని మీద చల్లు. ఇప్పుడు ఆ గసగసాల పలావ్ కూడా దాంట్లో పెట్టుకుంటే వడ్డించుకోవడానికి సిద్ధం. దర్శాలు ఓకే, వెరీ గుడ్. ఇక్కడికే సువాసన వస్తుందిరా. ఎక్కడ దాకా? ఆహా, ఎక్కడేంటి వీధి వీధి అంతా వస్తుంది. ఇంత కష్టపడి చేసావు కదా, ఈ గసగసాల పలావ్ ఎలా చేసావు? ఈ గసగసాల పలావ్ ఈ బిజినెస్ ని నేను ఎలా చేశానంటే, బిజినెస్ కాదు నేను అడిగింది, గసగసాల పలావ్ ఎలా? అది నా దృష్టిలో ఇది బిజినెస్. ఈ బిజినెస్ ని ఎలా చేశానంటే బాబాయ్, గసగసాల పలావ్ ఇది ఎలా చేయాలంటే, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు కలిపి ఒక ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉప్పు, ముందుగా మనం ఏదైతే చేసుకున్నామో ముద్దు ఉంది కదా బాబాయ్, దాన్ని కొబ్బరి పేస్టు, కొబ్బరి పాలు, పెరుగు వేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు, నానబెట్టిన బాసుమతి రైస్ వేసి ఉడికించుకుంటే గసగస పలావ్ రెడీ. నెక్స్ట్ ఈ నింపుడు కాకరకాయ పులుసు. ఇది ఎలా చేసామంటే, కాకరకాయలు నిలువుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఒక బాండిలో నూనె, పల్లీలు, శనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, చింతపండు వేసి వేయించుకొని అవి చల్లారాక ఒక పొడిగా చేసుకొని అందులో ఉప్పు వేసి ఈ పొడిని గుజ్జు తీసేసిన ఈ కాకరకాయలో నింపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, సోంపు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తయారు చేస్తున్న కాకరకాయలు ఉంచి తర్వాత ఇందులో చింతపండు పులుసు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా పంచదార కలిపిన మిశ్రమాన్ని వేసి నీళ్లు పోసి మగ్గనిస్తే నింపుడు కాకరకాయ పులుసు రెడీ. బాగా చెప్పానా? గట్టిగా చప్పట్లు. ఇలానే ప్రతిసారి నన్ను వెన్ను తట్టు, అర్థమైందా? తట్ట గట్టి గట్టు, నువ్వు కూర్చో. గట్టిగా తట్టాలు చూస్తే పప్పు గుర్తుంది కదా, దాంతో కొడితే మొత్తం ఎన్నిపోసి ఇటుకి అది. దీని మీద కూడా కాస్త కొత్తిమీర చల్లి వడ్డించి తీసుకోవచ్చు. చాలు. గసగసాల పలావ్ ఫస్ట్ నీకు. గుడ్. వేసుకో కాకరకాయ కూడా, మంచి కాకరకాయ. ఓకే, దాన్ని పని చేయరు, అడ్డంగా కచ్చి కూర్చో. అది ఇప్పుడు ఉంటది నా దీన్ని రుచి చూడదని నన్ను, కానీ రుచి చూడు ఎలా ఉంటుందో. ఏడుస్తున్నట్లేదు, అది ఆరా పాట పాడుతున్నావా? పాట. రైట్, అద్భుత. వాట్ అబౌట్ గసగసాల పలావ్? అద్దరింది. ఎరా, ఇంత అద్భుతమైన వంటకాలు తింటూ కూడా నీకేదో స్మగ్లింగ్, వ్యాపారం, ఎక్స్పోర్ట్, అయ్యో అందరు తింటారు. మెల్లగా చెప్పు. సన్నాసి, సభ్యంగా వండుకో, సభ్యంగా 10 మంది పెట్టు, సభ్యంగా తిను, సభ్యంగా బతుకు. నేను ఒకటే ఆలోచించాను బాబాయ్. ఏంటది? అన్నా, ఇప్పుడు ఇన్ని బిజినెస్ మానేసి ఇదే బిజినెస్ మనం బ్రాంచ్లు పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాను. అబ్బా, ఎన్నాళ్ళకు దారిలోకి వచ్చావురా. థ్యాంక్ యూ బాబాయ్. వెరీ గుడ్. శతద్రువంశ యోధుడు, శత్రువుని చెండాడే ధీరుడు, రారా బయటికి కాల భైరవా. బాబాయ్, మీరు తింటాం అయిపోయిందా? నేను తింటాం అయిపోయింది. మరి ఇవన్నీ నాకేగా. నీకే రైతే నాకే.